ఆయన నిన్నే కలవడానికి వచ్చాడు వదిని. ఆయన పేరు కూడా ఏదో చెప్పారు బాబు. అదేంటి నాకు అసలు ఆయన పేరే గుర్తు రావడం లేదే. గోవిందయ్య బాబాయ. ఆయనే. గంగా ఆయనతో పాటే వెళ్ళింది. గోవిందయ్య గారితో ఇదెలా సాధ్యం అవుతుంది? గోవిందయ్య గారిని నేను ఇప్పుడే కలిసి వస్తున్నానమ్మా. ఆయన ఒకరే కనిపించారు నాకు. ఓరి భగవంతుడా! అమ్మ, నాకు విషయం చెప్పండి. గోవిందయ్య గారు స్వయంగా వచ్చారా గంగను తీసుకెళ్ళడానికి? లేదు, ఆయన ఎవరినో పంపించారు, వేరే ఎవరినో పంపించారు. అలాగా? కానీ గోవిందయ్య గారి మాటల్లో నాకు దీని గురించి ఏమీ చెప్పనేలేదే. ఆయన ఇంకెవరినో పంపించారని. ఏదో గందరగోళం ఉంది. గంగ ఏదో ప్రమాదంలో ఉందని నాకు అనిపిస్తోంది. అమ్మా, నేను వెళ్ళి ఇప్పుడే చూసొస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఇప్పుడు చేయడానికి ఏముంది? ఇక మనకి ఒక్కటే దారి మిగులుంది. ఇంకా ఎంత దూరం నడవాలి? ఇదిగో 5-10 నిమిషాల్లో చేరుకుంటాం. ఈ కత్తెందుకు? దీని అవసరం ఏముంది? నీ ప్రాణాలు తీయాలి కదా, అందుకని. ఇతను ఏమంటున్నాడో చూడండి. ఇతను ఆపండి. దయచేసి నన్ను క్షమించమ్మా. ఈ సమయంలో నేను నీకు కొంచెం కూడా సహాయం చేయలేను. అసలు నేను మీకేం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వదలండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఈ బండి మన ఇంటి బండే అంటే దీని అర్థం గంగ ఇక్కడే. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. ఆ అరుపులు ఎవరివి? అయ్యో, దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. వదలండి. గంగా, నిన్ను కాపాడడానికి ఎవరు రారు, అర్థమైందా? వెనక చూడు. వదలు, వదలు. వదిలే అతన్ని, లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను. ఆ అమ్మాయికి ఏం కాకూడదు, ఇతను వదిలేస్తాను. వదులు. వదులు. ఆగు.
మీరు బానే ఉన్నారు కదా? మీరు బానే ఉన్నారు కదా? వాళ్ళిద్దరూ పారిపోయారు. వాళ్ళిద్దరు ఎవరో మీకు తెలుసా? సరే, పదండి, ఇంటికి పదండి. సరిగ్గా సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయిందన్నయ్య. లేకపోతే ఈరోజు ఏం జరుగుండేదో. మన కుటుంబానికి ఖచ్చితంగా ఎవరితో దిష్టి తగిలిందని అనిపిస్తోంది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అత్తయ్య, గంగకి ఇక్కడ శత్రువులు ఎవరుండుంటారు? తనని చంపాలని ఎవరు అనుకుంటూ ఉంటారు? తనకి ఎవరితో శత్రుత్వం ఉందని? ఈ ఊళ్ళో మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు ఈ పని చేసుంటారు. నాకేమనిపిస్తోందంటే ఎవరైతే తన అన్న కొడుకుని చంపిన నేరాన్ని మన శివన్నయ్య మీద వేశాడో వాడే ఈ పని చేసుంటాడనిపిస్తోంది. అయ్యుండొచ్చు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ పనిలో మన పనివాడికి కూడా భాగం ఉందమ్మా. అంటే దీని అర్థం ఎవరో డబ్బులిచ్చి వాడిని కొనుక్కున్నారు. కంగారు పడాల్సిన విషయం ఏంటంటే ప్రతాప్, మనం మన మనుషుల్ని కూడా నమ్మడానికి వీల్లేదు. శివబాబు గారు, మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఈ కాలంలో మనం ఎవ్వరిని కూడా మన వాళ్ళని ఖచ్చితంగా నమ్మకూడదు. తాగమ్మా, తాగావా? ఇక మీదట మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. శివ, ప్రతాప్, మీరిద్దరూ ఇంట్లో ఉన్న నౌకర్లందరి మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే నిఘా కూడా పెట్టండి, సరేనా? బాబు శివ, ఏంటమ్మా? ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఇంత కంగారులో ఉన్న నువ్వు శివరాత్రి జాతరకి ఏర్పాట్లు చేయగలుగుతావో లేదో. అలా చూడు, పాపం గంగ పరిస్థితి చూడు, బాగా కంగారు పడిపోయింది పాపం. తనకిప్పుడు విశ్రాంతి అవసరం. ప్రియా, వెళ్ళమ్మా, మీ వద్దని తన గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. పద. అమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పు. మా పెళ్లి జరిగిన రోజు పెద్ద తుఫాను కారణంగా ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో గంగ తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది. గడిచిపోయిన గతం గురించి కొంచెం కూడా తనకు గుర్తులేదు. అసలు నువ్వు ఏమంటున్నావు శివబాబు? ఇక ఇది నీకు ముందే తెలుసా? అవునమ్మా, నాకు ఈ విషయం ఆ సమయంలోనే తెలిసిపోయింది. కానీ నాన్నగారు చనిపోయారు, అందరూ చాలా బాధలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అందుకే నేను ఏమనుకున్నానంటే ఈ విషయాన్ని నేను అందరికీ తర్వాత చెప్పొచ్చు అని. చాలా పెద్ద తప్పు చేశాను. ఒకవేళ ఈ విషయం మీకు ముందే తెలుసుంటే అప్పుడు మీరు గంగని ఈ విధంగా ఎవరో తెలియని వ్యక్తితో పాటు ఎందుకు పంపిస్తారు చెప్పండి? అప్పుడు మన కారణంగా గంగ ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉండదు. నేను ముందే మొత్తం అంతా చెప్పేసి ఉండాల్సింది. ఏం పర్వాలేదు, నువ్వు ఈ విధంగా దూషించుకోవద్దు నాన్న. ఆ సమయంలో నీకు ఏదైతే సరైందనిపించిందో అదే కదా నువ్వు చేశావు. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బాబు. ఇంకా చెప్పాలంటే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నువ్వేం కంగారు పడకు బాబు. నువ్వున్నంత వరకు నాకు కంగారు పడాల్సిన అవసరమే ఉండదమ్మా. కంగారు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి బావగారు. ఎందుకంటే ఈవిడే కదా అన్ని సమస్యలకి కారణం. అత్తయ్య చాలా తీయగా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉందని.
అన్నయ్య గురించి వదిలేయ్. నేను నీకేదైతే చెప్తున్నానో అది చెయ్యి. నేను చెప్తున్నాను కదా, ఆ డబ్బుని వసూలు చేయడానికి ఇక నేను రావడం కుదరదు. నన్నేం చేయమంటావు? శివన్నయ్య నా చేతులు కట్టిపడేశాడు. తను సంతకం చేయకుండా అసలు ఏమీ జరగదు. మఠాధ్యక్షుడయ్యాక తనని తాను భగవంతుడని అనుకుంటున్నాడు. అదే నేను కూడా చెప్తున్నాను. అతను సవతి కొడుకు, నేను సొంత కొడుకుని. ఈ లెక్క ప్రకారం చూస్తే మఠాధ్యక్షుడి పదవిలో తను కాదు, నేను ఉండాలి. అంటే శివ అత్తయ్యకి సొంత కొడుకు కాదన్నమాట. ప్రతిదాన్ని కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు ఈ శివన్నయ్య. పైగా మహాత్ముడిగా మారిపోయినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. కానీ నేను ఇతని ఇష్టారాజ్యాన్ని సహించలేకపోతున్నాను. శివని మఠాధ్యక్షుడి పదవి నుంచి తప్పించి తీరాల్సిందే. ఇక అది ఎలా చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన మఠంలో ఉన్న ఖజానాని ఖాళీ చేసేసి ఆ నిందని శివ మీదికి తోసేద్దాం. అప్పుడు అదీ కాకుండా గ్రామస్తులందరూ ఒకటే అనుకుంటూ ఉంటారు, శివనే తన డబ్బుని వసూలు చేయడం కోసం తన మనిషిని పంపించి రాజును కొట్టించాడు అని. ఈ తప్పుకి ఆ రోజే తనని క్షమించేయడం జరిగింది. కానీ మఠంలో ఎప్పుడైతే డబ్బు మాయమైపోతుందో అప్పుడు వాళ్లకున్న నమ్మకం ఖచ్చితంగా పోతుంది. ఇక అప్పుడు మా గొప్ప శివన్నయ్య ఎప్పటిలాగే ఈ నిందని కూడా తన మీదే వేసుకుంటాడు. ప్రజలాయన్ని మెడపట్టుకుని మరీ మఠం నుంచి బయటికి పంపించేస్తారు. అప్పుడు నేనే అవుతాను మఠాధ్యక్షుణ్ణి. నీకు అర్థమైంది కదా? అయితే మన రేపు కలుద్దాం. హనుమంతుడి గుడి దగ్గర అదే సంతుడు. రేపటి రోజు మొత్తం అంతటినీ మార్చేస్తుంది, చూస్తూ ఉంటాం. నాకు మాత్రమే కాదు, మా శివన్నయ్యకి కూడా. ఏ తమ్ముడు కోసమైతే శివ తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఆ తమ్ముడు శివ గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడా? శివకి ఈ విషయం తెలుసా? నేనిప్పుడే వెళ్ళి శివకి ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. యాత్రలకు బృందావనము జ్యోతి, శివ ఎక్కడున్నారు? శివబాబు గారు ఆయన మఠానికి వెళ్ళారు. అది శివరాత్రి రోజు వస్తుంది కదా, ఆయనకి బోల్డెన్ పనులు ఉంటాయి. రాత్రి అయిపోతుంది ఆయన రావడానికి. ఇంతకీ మీకేమైనా పని ఉందా ఆయనతో? సరే, ఇప్పుడేం చేయాలి? ఈ ఒక్కరోజే ఉంది. శివకి ఈరోజే చెప్పాలి, లేకపోతే ఆయన చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోతారు. ఏదో ఒకటి చేసి నేను మఠానికి వెళ్ళాలి. టిఫిన్ ఇచ్చే వంకతో నేను మఠానికి వెళ్తాను. ఈరోజు శివకి మొత్తం చెప్తాను. ఓహో, చూసుకుని వెళ్ళొచ్చు కదా గంగా. ఈ బాక్స్ ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? అది శివ కోసం. ఆయన తన టిఫిన్ తీసుకెళ్లకుండా వెళ్లారు కదా, అందుకని. అలాగా. అమ్మా గంగా, ఈ డబ్బా శివబాబు కోసమా? కానీ భోజనం డబ్బా నేను తనకిచ్చి పంపించాను. ఇచ్చేశారా? అలాగా, నాకు తెలియదు కదా అమ్మా. సాయంత్రం అయిపోయింది. ఇంతవరకు నాకు శివతో మాట్లాడే అవకాశమే దొరకలేదు. ఏం చేయాలి? నేను శివతో మాట్లాడడం చాలా చాలా అవసరం. ఇంకా నేను ఆలస్యం చేయలేను. ఆయన అసలు ఇంటికి ఎప్పుడు వస్తారో తెలీదు. అమ్మా గంగా, శివ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాడట. అది ఈ రోజు రాత్రి తన మఠంలో ఉంటాడట. చాలా పనులున్నాయట. అంటే శివరాత్రికి ఇంటికి రారా అమ్మా? అదే కదమ్మా నేను నీకు చెప్తున్నాను. ఏమ్మా, ఏమైంది గంగా? నువ్వు ఇలాగైతే చెప్పావు కదమ్మా, ఈ రోజు రాత్రి శివ ఇంటికి రావడం లేదు కాబట్టి నువ్వు భోంచేయకుండా చేయకుండా పడుకుంటావని. సరేనా? ఆయమ్మా,
ఒకసారి నాకు శివ మొబైల్ నంబర్ ఇవ్వరా, మర్చిపోయాను. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టారు శివ? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. మొబైల్ నెంబర్తో పాటు మఠంలో ఉన్న ల్యాండ్లైన్ నెంబర్ కూడా తీసుకొని ఉండాల్సింది ఆయన దగ్గర. నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు తెలుసు ఇది విన్నాక మీ మనసుకు చాలా బాధ కలుగుతుందని, కానీ మీకు ఖచ్చితంగా ఈ నిజం తెలిసి తీరాల్సిందే. నిజమా? ఏంటా నిజం? అది నిన్న రాత్రి నేను నువ్వు వచ్చేసావన్నయ్య? నాకెందుకు చెప్పలేదు నువ్వు రాత్రంతా మఠంలోనే ఉండబోతున్నావని? నీకు సాయంగా నేను కూడా వచ్చేవాని కదా. లేదు, మరేం పర్వాలేదు ప్రతాప్. గంగా, మీరేదో చెప్పాలని వచ్చారో అదేంటో చెప్పండి. ఏం లేదు. అది చెప్పండి, ఏంటి ఆ విషయం? అంత ముఖ్యమైన విషయం ఏం లేదులేండి. నేను మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ప్రతాప్, అన్నయ్య గుర్తుంది కదా, ఈరోజు పెద్దదిన పుణ్యతిథి కాబట్టి నీ చేతుల మీదుగా గ్రామస్తులందరికీ దానాలు చేయాల్సి ఉంటుంది. అందుకని మఠంలో అన్ని పనులు నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వు అసలు కంగారు పడద్దు. ఒకవేళ శివ మఠంలో లేడంటే అప్పుడు ప్రతాప్ పని చాలా తేలికైపోతుంది. నేను ఇప్పటికిప్పుడు శివకి నిజం చెప్పాలి. కానీ ఎలా? ప్రతాప్ ఆయన్ని ఒంటరిగా వదిలితేనే కదా చెప్పగలను. ప్రతాప్ ముందు నేను మఠానికి వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పని ఉంది నాకు. ఆ తర్వాత నేను దానాలు చేయడానికి వెళ్తాను. అలాగే అన్నయ్య. మఠం టెలిఫోన్ నెంబర్ ఎందుకమ్మా నీకు? నిన్నటి నుంచి చూస్తున్నాను నేను. చాలా కంగారుగా కనిపిస్తున్నావు. అంతా బాగానే ఉంది కదమ్మా? ప్రతాప్ గురించిన విషయం ఎవరికి చెప్పకూడదని శివ నాతో చెప్పారు. నేను మీకు నిజం చెప్పగలిగితే బాగుండేదాయమ్మా. నువ్వు నాకేమీ చెప్పడం లేదు. మఠం టెలిఫోన్ నెంబర్ ఎందుకు కావాలి నీకు? అది ఊరికి కావాలని అడిగానాయమ్మా. నేను ఒకసారి శివకి ఫోన్ చేసి ఆయన టిఫిన్ గురించి కనుక్కోవాలనుకున్నాను. సరే, ఫోన్ చేయి. నంబర్ తీసుకో. నేను చూస్తాను. హలో, మీరు రాధిక వాళ్ళ మదరే మాట్లాడుతుంది? అవును, నేను రాధిక వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మిసెస్ శోభని మాట్లాడుతున్నాను, రాధిక స్కూల్ ప్రిన్సిపల్ని. నేను మీ హస్బెండ్తో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ ఆయన నెంబర్ కలవడం లేదు. అందుకని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్కూల్కి రండి ప్లీజ్. ఏమైంది? రాధికకి వేరే స్టూడెంట్స్తో ఎందుకో గొడవ జరిగింది. మీరు త్వరగా ఒకసారి స్కూల్కి రండి. సరే, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. మేడం, రాధిక అబద్ధాలు చెప్తుంది. మా రుచిని ఖచ్చితంగా తనే కొట్టింది. రాధిక నిజమే చెప్తోంది మేడం. ఎందుకంటే నాకు తెలుసు, నా కూతురు ఎవరి మీద చేయి చేసుకోదు, అలాగే ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. నాకు కూడా నా కూతురు గురించి తెలుసు. తను ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు మేడం. నా కూతురు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. కానీ రాధిక ఉంది చూడండి, తను చాలా పెద్ద అల్లరిపిల్ల. రుచి ప్రతిరోజు తన గురించి నాకు ఇంటికి వచ్చాక చెప్తుంది. మీరు ప్లీజ్ తనకి కఠినమైన శిక్ష విధించండి. అప్పుడు తను ఎవరి మీద చెయ్యి ఎత్తకుండా ఉంటుంది. మేడం గారు, మీరు వీళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకండి. రాధిక వాళ్ళ నాన్న కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తను మాట్లాడతాడు వీళ్లతో. అప్పుడే తెలిసిపోతుంది అసలు ఏది నిజం, ఏది అబద్ధమని. నాకు అంతసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రుచి మొహం మీద ఉన్న గాయాలే నాకు నిజమేంటో చెప్తున్నాయి. మరి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా రాధిక నిజం చెప్తుందని? నేను నిరూపించగలను మీ రుచి అబద్ధం చెప్తోందని.